దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సమ్మతించటం అంటే లోబడటం, విధేయత. ఆయన మాట మనం వినేవారంగా ఉండాలి. ఆయన మాట వింటే మనకి ఆశీర్వాదంతో కూడినటువంటి గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 23లో 22. మనమంట ఆయన మాటని జాగ్రత్తగా వినాలట. జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తును చేసిన ఎడల, ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని యావత్తు మనం చేసేటువంటి వారముగా ఉండాలట. నేను నీ శత్రువులకు శత్రువును, నువ్వు కాదు యాజ్యం ఆడేది. యాజ్యం నువ్వు ఆడవసరం లేదు, నువ్వు పోట్లాడవసరం లేదు, నువ్వు తలపడవసరం లేదు. నీ పక్షమును ఏం చేస్తా అంట? దేవుడే యుద్ధం చేస్తా అంటండి. బైబిల్లో చాలామంది తరపున యుద్ధం చేశాడు దేవుడు. దావీదు తరపున చేశాడు, సొలొమోను తరపున చేశాడు. ఏమండి, అలాగో చాలామంది భక్తులైనటువంటి వారు వారు నిమిత్త మాత్రులై అలాగే ఉన్నారు, కానీ దేవుడే వారితో యాజ్యమాడాడు అన్నమాట. అందుకని మనం యావత్తు కూడా దేవుడు ఏది చెప్పాడో దాన్ని యావత్తు చేసినడలనేమి, నేను నీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు విరోధినయ్యుందును. నువ్వు పోట్లాడిన అవసరం లేదు, దేవునికి అప్పగించాలి. ప్రభువా చూడయ్యా ఒక్కసారి అని నీవు దేవునికి అప్పగించినప్పుడు, దేవుడంట నీకు విరోధిగా ఎవరైతే ఉంటారో ఆ విరోధికి ఆయన విరోధిగా ఉంటాడంట. నీకెవరైతే శత్రువుగా ఉంటారో ఆ శత్రువుకి దేవుడు శత్రువుగా ఉంటాడట. ఎట్లా అనగా ఏమన్నాడు? నా దూతను నీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీలు, ఎత్తీలు, పెరీజీలు, కానానీలు, ఇవ్వీలును, యెబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. చూడండి, నేను వారిని సంహరించెదను. ఎవరాళ్ళు? శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు వీళ్ళు. నీ పక్షము నుండి యాజ్యమాడతాడంటండి దేవుడు. ఏమండి, నీ బిడ్డను ఎవరైనా ఒక గాలి మాట మాట్లాడతారనుకోండి, ఊరుకుంటావా? ఊరుకోవు, వెళ్ళి ఫైట్ చేస్తావు. మరి నీవే ఫైట్ చేస్తే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆయన రక్తములో నిన్ను కడిగి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కదా. మరి నిన్నెవడైనా అంటే ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా? ఏమండి, నువ్వైతే ఒక దెబ్బే వేస్తావు, ఆయన చేసే పని ఏంటి తెలుసా? మట్టికి పెళ్ళ కింద పంపిస్తాడు ఆయన. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన వాక్యమునకు లోబడి విధేయత చూపి ఆయనకి మనం లోబడేటువంటి పరిస్థితి కావాలి. లోబడుట. ఎవరికి లోబడాలి? 1 దేవునికి, 2 దేవుని సేవకునికి, 3 తల్లిదండ్రులకును, 4 పెనిమిటికి, 5 ప్రభుత్వానికి లోబడాలి. ఎవరికండి? ప్రభుత్వానికి కూడా లోబడాలి. 1 ఎవరికంట? మొట్టమొదట దేవుడు ఆకాశమును భూమిని సృజించినటువంటి దేవునికి లోబడాలి. దేవుని ప్రతినిధిగా ఉన్న దైవ సేవకులకు లోబడాలి. తర్వాత ఇంకెవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి. ఏమని? నిన్ను కన్నందుకు తల్లిదండ్రులను గణపరచాలి.
తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినని వారి కన్నులు లోయ కాకులు చెప్పండి పీకునని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, నేను కాదు. తల్లిదండ్రుల మాటకి మనం లోబడాలి, తగ్గించుకోవాలి, విధేయత చూపాలి. అందుకనే తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, పెనిమిటికి భార్యలు అనబడినటువంటి వారు పెనిమిటికి లోబడాలి. ఐదవదిగా ఇంకెవరికి లోబడాలంట, మనం ప్రభుత్వానికి లోబడాలి. దేవుని చేత ఎన్నుకొని ఏర్పాటు చేయబడిన ప్రభుత్వానికి లోబడాలి. మనం లోబడేటువంటి మనసు ప్రజల్లో పోయింది. ఏమండి, ప్రజల్లో పోయిందండి. ప్రభుత్వం పట్ల కూడా మనం ఏం చూపించాలి, విధేయత అనేది చూపించాలి. విధేయత అనేది చూపించాలి. అన్నీ పొందుతాడు కానీ ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటాడు, అది కూడా శాపమే. ఇది కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి అంతా పొందుతూ ఉంటాడు. ఏమండి, ఎలాగ దూషిస్తాడో తెలుసా? ఇవాళ అసలు భయం లేని ప్రజలు అయిపోయారండి. భయం ఉన్నదా? యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక ముఖ్యమంత్రి లేదు, ఒక ప్రధానమంత్రి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు. ఏమండి, అడుక్కు తినేవాడు కూడా అరుస్తున్నాడండి. చూస్తున్నారా మీరు? అడుక్కు తినేవాడు కూడా కటిక బూతులు తిడుతూ ఉంటాడు ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రధానమంత్రిని. అసలు ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటని కూడా ఆలోచన చేయలేని దరిద్ర పరిస్థితికి వెళ్ళారు ఇవాళ ప్రజలు. ఏ స్థితికి వెళ్ళారు? ఏమండి, ఆయన స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? ఆయన ఎవరు, నేనెవరు? అసలు నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏంటి? ఏమండి, దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఒక పదవి ఇచ్చాడు కదా. ఏమండి, అలాంటి వారిని కూడా ఎలాంటి దూషణ మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? చాలా దూషణ మాటలండి. ఏమండి, ఒక్కొక్కడు చెప్పు చూపిస్తూ ఉంటాడు. వాడికి ఏం వచ్చింది, వాడి ముఖ్యమంత్రి అయితే వాడికి చూపించాలా చెప్పులు? ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఏమండి, అందుకని అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు అహంకారము నడుచును, పడిపోవుటకు ముందని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉన్నది. ఏమండి, ఒక ముఖ్యమంత్రిని సన్నాసి, ఏమండి ఎదవల్లారా, ఏమండి ఇంకేంటి విలువలేనటువంటి పడిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమండి అది ఎలాగుంటుందో చెప్పండి. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో అందుకని అంటాడు అపోస్తుడైన పౌలు అంటాడు, చూడండి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాము, దయచేసి సహాయము చేయండి. ఏమని పౌలు మహాసభ వారిని తేరిదూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగిన వాడనై దేవుని ఎదుట నడుచుకుంటేనని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా. ఎవరైనా? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఏమండి పౌలు గారు సాక్ష్యం చెబుతుంటే అంటున్నాడు, అతని నోటి మీద కొట్టండి అని ఆజ్ఞాపింపగా పౌలు అతను చూచి అంటున్నాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్నో కొట్టునన్నాడు. అన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా నేను దగ్గర నిలిచి ఉన్నవారు వారు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా? అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, అబ్బాయి పౌలు గారితో అంటున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చుని ఏమండి ధర్మశాస్త్రముగా మాట్లాడుతూ ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రధాన యాజకుని దేవుని యొక్క ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదనెను. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తారా? ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఎంతమంది నిందిస్తున్నారు, ఎంతమంది అవమానిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, దేవుని సేవకులు నిందిస్తున్నారు, దేవుని నిందిస్తున్నారు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనము లోబడితే ఆశీర్వాదాలు ఉన్నాయి, లోబడితే మనకి దీవెనలు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. అందుకని అంటాడు ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంతే. ఎలా హెచ్చిస్తాయంట? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తా అంటే ఎప్పుడు? ఆయన మాట ఒకటి ఏమండి శ్రద్ధగా వినాలి. 2 ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. 3 దేవుడైన యెహోవా అప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు శ్రద్ధగా వింటే, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, తగ్గించుకుంటే, విధేయత చూపితే ఏమండి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడట. ఎప్పుడన్నాడు? వినిన ఎడల అన్నాడా? వినని ఎడల అన్నాడా? వినిన ఎడల. వినిన ఎడల నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ డుకిడెద్దులను, నీ గొర్రె మేక మందలను ఏమండి దీవింపబడును. ఎన్ని దీవింపబడతాయండి? దీవెన ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదానికి మనం కర్తలుగా ఉండాలండి. ఈ ఆశీర్వాదానికి మనం దీవెనకరంగా ఉండాలి. అందుకనంటున్నాడు, నీ గంపయు ఎవని నీ పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడును దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడును దీవింపబడును. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. చూడండి ఎంత గొప్ప దేవుడండి. అందుకని ఏమంటాడు 120వ కీర్తనలో, ఇశ్రాయేలు కాచు దేవుడు కొనుక్కుడు నిద్రపోడటండి. నువ్వన్నా నిద్రపోతావు కానీ ఆయన నిద్రపోయే దేవుడు కాదనమాట. ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ దినచర్య అంతా గమనిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను ఆస్వాదించాలని, నిన్ను దీవించాలని. ఏమండి అందుకని 9వ వచనంలో అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఏమని భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడుదురు. ఎవరికి భయపడతారంట? నీకు భయపడుదురు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అని భయపడిపోతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఏమండి జంగాలపారి వారి పాలెంలో నేను అక్కడ మీటింగులు పెట్టాను. మీటింగులు పెడితే ఆ ఉదయకాలం, ఆ మధ్యాహ్న కాలం వచ్చి నాతో అక్కడ ఉన్నటువంటి వారు చాలా పోట్లాడారు. ఏమండి అక్కడ మీటింగులు పెడుతున్నామనే ఉద్దేశంతో మీటింగ్ జరుగుతూనే ఉంది. నేను మీటింగ్లో ఉన్నాను. ఏమండి 8 ఆ ప్రాంతంలో రేపటి నుంచి ఒక 2 సహోదరులు ఏమండి స్కూటర్ వేసుకొచ్చి వారి మంచముల దగ్గర ఆపి స్టాండ్ వేసి అక్కడే నుంచున్నారు. లోపలికి వస్తే మీటింగ్ ఖరాబ్ అవుద్ది, దేనికిదే మనందరం అనేక చూస్తారని ఆ స్కూటీ దగ్గరే నుంచున్నారు. వాళ్ళు మంచం వేసి పడుకున్నారు, చెరో మంచం వైసెస్. ఏమండి ఎప్పుడైతే ఏమండి స్కూటర్ ఆగి అక్కడ ఉందో ఏమండి వాళ్ళు ఏమో బాగా ఎత్తరేని బాగా పన్నా కలిగినటువంటి వారు వెళ్ళి అక్కడ ఎప్పుడైతే నిలబడ్డారో, అమ్మో మనం మధ్యాహ్నం పోట్లాడాం కాబట్టి వీళ్ళు మనల్ని ఏదో చేయడానికి వచ్చారు, రవిడీల్ని పంపించాడు రేపటి నుంచి అని చెప్పి 2 మంచాలు టకటకా లేపేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమని గెళ్ళు పెట్టుకుని ఆ రాత్రంతా గుండెలన్నీ లబా 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 కొట్టుకున్నాయి. ఎవరు దడిపించారు? దేవుడు. తెల్లారిపోతేనే ఆ ఊరోళ్ళని పిలిచే చెబుతున్నాడు, అయ్యా రాత్రి 2 రవిడీలు వచ్చారండి, వాళ్ళు చంపడానికి వచ్చారు, మేము పారిపోయి ఇంట్లోకి వచ్చామంటే ఏమండి ఎక్కడి నుంచి వచ్చారంట? రవిడీలు వచ్చారంట. మన పక్షాన రవిడీ ఎవరు? మన దేవుడే మన రవిడీ. మన పక్షముని ఎవరండి? దేవుడే మన పక్షముని నిలిచి
ఆయన ఇశ్రాయేలు కాచు దేవుడు కొనుక్కుడు నిద్రపోనట్లుగా ఉంటాడు ఆయన. నువ్వు భయపడిన అవసరం లేదు. అందుకని అంటాడు, ఏమండి ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఏమయ్యాడమ్మా? అబ్రహాము పిలువబడిన పిలుపుకు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి మరి మన్ని అబ్రహాముని పిలిచినట్లే నిన్ను పిలిచాడు కదా. నీవు కూడా ఒక హైందవురాలివే కదా, నేను కూడా ఒక హైందవుడినే కదా. ఏమని మనం సాంబ్రాణి కడ్డీలు వెలిగించిన వారం కదా, ఏమని మనం కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళం కదా, మనం బొమ్మల చుట్టూ తిరిగిన వాళ్ళం కదా, గుళ్ళు చుట్టూ తిరిగినటువంటి వారము కదా. ఇలాంటి వారిని ఎవరు పిలిచారండి? దేవుడే పిలిచాడు. అబ్రహాముని ఏ రీతిగా పిలిచాడో అదే రీతిగా నిన్ను పిలిచాడు. కాబట్టి ఆ బొమ్మను వదిలిపెట్టి వాళ్ళు వచ్చావు క్రీస్తు దగ్గరికి. అవునా? ఆ బొమ్మలను వదిలిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేనికి లోబడ్డాడంట? ఆ పిలుపుకు లోబడ్డాడంట. మనం కూడా దేనికి లోబడాలి? నిన్ను పిలిచినటువంటి పిలుపుకు లోబడాలి. లోబడేటువంటి మనసు నీకుందా ప్రియ తల్లి? లోబడిందంట, లోబడ్డాడంట అబ్రహామే కాదు, అబ్రహాము భార్య లోబడింది, శారమ లోబడింది, ఏమండి ఇస్సాకు లోబడ్డాడు. ఏమండి లోబడిన ఇష్మాయేలు వెళ్ళిపోయాడండి బయటికి. అతను లోబడేవాడు కాదు, అడవి గాడిద లాంటి స్వభావంతో నింపబడ్డాడు కాబట్టి లోబడకుండానే వెళ్ళిపోయాడు. లోబడిన వాడు లోపల ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో నేను లోబడుతూ నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయతగా ఎప్పుడైతే నీకు కలిగి ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను మిండారా దీవించి ఆస్వాదించునుగాక. అది దేవుని యొక్క మాట. అది ఏమండి నా మాట కాదు అది. అందుకని అంటాడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే 22వ వచనములు అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి. ఆయన ఆజ్ఞల్లో గైకొనాలి. గైకొన్నప్పుడు మన బిడ్డలు మన మాట విన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి? చాలా సంతోషం ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలు ఎడాపిడాగా తిరిగి ఏమండి ఆ రోడ్డు పట్టే చాలామంది చూస్తూ ఉంటాను పిల్లల్ని, కొంతమందిని ఏమండి ఆ జుట్టెర పోసుకుని టైట్ ప్యాంట్లు వేసుకుని ఏమండి సెల్ ఫోన్ తీసుకుని ఇంతే ఒక ఎద్దులాగా వెళ్ళిపోతూ ఉంటారు రోడ్ల పట్టే. ఏమండి ఎదురుగుండా బండి వచ్చేది రోడ్డు, సైకిల్ వచ్చేది రోడ్డు, ఏమని ఎద్దుల్లాగా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఎద్దుల్ని కంట్రోల్ చేసేది ఎవరమ్మా? తల్లి చేయలేకపోతుంది, తండ్రి చేయలేకపోతున్నాడు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏమంటున్నారు? అయ్యా ఏం చేస్తామండి, వదిలిపెట్టేసామండి, లోకానికి వదిలిపెట్టేసామండి. అచ్చుపోసిన అంబోతులాగా తిరుగుతుంది రోడ్డు ఎంపటే. ఎలాగుంది ఇప్పుడు నీ భక్తి? మన బిడ్డలు సరైన రీతిలో ఉండాలి. అందుకని ఇక్కడ దేవుడు సంతోషించాలంటే ఆయన ఆజ్ఞలు నియమాలను పాటించే వ్యక్తిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఆయన్ని గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఆయన మాటను లోబడి ఆ వాక్యమును తీసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది దేవుడు కోరుకునే. ఏమంటున్నాడు? ఏమని నువ్వు వాక్యాన్ని అనుసరించి జీవిస్తే ఆయన సంతోషపడుతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. నీ బిడ్డల్ని మాట్లాడినప్పుడు ఏం చేస్తావో తెలుసా? చాలా సంతోషపడుతూ ఉంటావు, అతిశయపడుతూ ఉంటావు, గర్వంగా ఉంటావు. నా బిడ్డలా అని గర్వంగా చెప్పుకునేటువంటి తల్లిదండ్రులుగా ఉంటారు మీరు. మీ బిడ్డలు సరిగ్గా మాట్లాడకపోతే నీ తల తింపేస్తారు వారు, నీ తలని పైకెత్తుకోనివ్వరు. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. మనం దేవుని మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, భర్త మాట వినాలి. ఏమండి ప్రభుత్వానికి కూడా మనం లోబడి ఉండాలి.
ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఆశీర్వాదాలు అవే వస్తూ ఉంటాయి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట చోద చెప్పుటయ్యను పాపముతో సమానము, మూర్ఖతయ్యను అగుపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించడంతో సమానము. ఏమండి, ఎలాగున్నాం మనం? తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామా? మాటినేటువంటి వారంగా ఉన్నామా? మూర్ఖత్వం చూపే వారంగా ఉన్నామా? అలాగ ఉండరాదని బైబిల్ చెబుతుంది, నేను కాదు. అలాగ మీరు ఉండకూడదని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఇంకేమంటాడు? 24వ వచనం చూడండి. సౌలు జనులకు జడిచి, ఏమండి, వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని. ఎవరండి ఈయన? ఎవరైనా? సౌలు రాజు, సమూయేలేమో దేవుని సేవకు. ఏమండి, ఫలానా ఆయన వస్తాడు, రేపీ పాటికి వస్తాడు, ఆయన అభిషేకించు అని సమూయేలుతో మాట్లాడితే గాడిదలు పోతే ఎత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళారు పనివాడు సౌలు. వెళితే దేవుడు అంటున్నాడు, ఏమండి, ఇతన్ని నేను పంపించింది ఇశ్రాయేలుకి రాజుతోనే బెన్యామీనీయుడైనటువంటి ఏమండి సౌలుని నేను ఏర్పాటు చేశానని దేవుడు చెబితే, ఏమండి సమూయేలు వెళ్ళి అమాంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన తైలపు కొమ్ము తీసుకుని అభిషేకించాడు. ఇప్పుడు ఏమొచ్చింది? ఈయనకి క్రొత్త మనసు వచ్చింది. ఏమని? దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. దేవుని శక్తితో నింపబడ్డాడు, దేవుని బలముతో నింపబడ్డాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు సరైనటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసా మీకు? ఆయన పరిపాలించింది 40 సంవత్సరాలు, కానీ ఆయన 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అనుకూలంగా, దేవుని సేవకునికి అనుకూలంగా భక్తి చేశాడు. తర్వాత 38 సంవత్సరాలు తన జీవితంలో దేవుణ్ణి ఏడిపించాడు, దేవుని సేవకును కూడా ఏడిపించాడండి. ఆయన దేవుని సేవకును కూడా ఏడిపించాడు 38 సంవత్సరాలు. నేను ఆ జీవితంలో అలాగ ఉండకూడదు. మన జీవితంలో అలాగ ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, సౌలు జనులకు తడిచి. ఏమండి, ఎవరికి తడవాలి? దేవునికి తడవాల్సినటువంటి వాడు ఎవరికి తడుస్తున్నాడండి? రాజు కదా. రాజు జనులకు తడవటం ఏంటండి? ఏమండి, రాజు జనులకు తడిచి, ఏమండి, వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి. ఒకటేంటంట, నేను యెహోవా ఆజ్ఞను, 2 నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని. ఎలాంటి పాపం తెచ్చుకున్నాడమ్మా? దేవునికి విరోధముగా జీవించాడు, దేవునికి విరోధంగా భక్తి చేశాడు, దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. ఏమని? దేవుని యొక్క బిడ్డ మాట ఏమాత్రం కూడా ఖాతరు చేసి వదిలిపెట్టేశాడు, లెక్క చేయలేదు. మనం అలాగున్నామా? అలాగ మన జీవితంలో ఉంటే చాలా నష్టపోతామమ్మా. ప్రియ తల్లి, దేవుని మాటకి నువ్వు విధేయత చూపాలి, దేవుని నువ్వు గౌరవించాలి, దేవుని నువ్వు హెచ్చించాలి. దేవుని యొక్క మాట నీవు విని లోబడేటువంటి వ్యక్తిగా ఉంటే ఆశీర్వాదాలన్నీ నీ మీదకు వస్తూ ఉంటాయి, దీవెనలన్నీ నీ మీదకు వస్తూ ఉంటాయి. ఏమండి, నువ్వు ఎప్పుడైతే లోబడవో అప్పుడు ఆశీర్వాదాలన్నీ అపవాది కొట్టేసుకుని పోతూ ఉంటుంది, నీ మీదకి రావేక. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు నీకు రావాలంటే దేవునికి, దేవుని బిడ్డలకు నువ్వు లోబడేటువంటి మనస్సు నీకు ఉండాలి, లోబడేటువంటి మనస్సు ఉండాలి. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను అంటున్నాడు. అయ్యా రండి, నాతో కూడా రండి అయ్యా, యెహోవాకు మ్రొక్కుబడి చేద్దాం. అందుకు సమూయేలు అంటున్నాడు, నీతో కూడా నేను తిరిగి రాను. ఎందుకు? నా మాట లేదు, నీవు దేవుని మాట లేదు, నీవు నీతో పాటు నేను రాను.
రాను అని చెప్పి గట్టిగా చెప్పాడు. తర్వాత అన్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా అంటున్నాడు. ఇక నేను నిన్నిక ఎన్నడూ ఇక ఏమండి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించుతున్నాడు అబ్బాయి అని చెప్పి తిరిగి వెళ్ళిపోతుంటే సౌలు అతని దొప్పటి చెంగు పట్టుకొని కొనినందున అది చిరిగెను. అది కూడా అశుభానికి గుర్తుగా ఉంది. అది కూడా ఏమండి అది కూడా ఎలాగుంది? అశుభానికి గుర్తుగా ఉంది. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఇక ఎన్నడూ కూడా సమూయేలు చనిపోయే వరకు కూడా సౌలును దర్శించడానికి వెళ్ళలేదు. సౌలు ఎన్నడూ సమూయేలు చనిపోయే వరకు కూడా ఆయన్ని దర్శించడానికి వెళ్ళలేదు. ఎవరి ద్వారా అభిషేకం వచ్చిందమ్మా? ఎవరి ద్వారా సౌలుకి అభిషేకం వచ్చింది? ఏమండి సమూయేలు ద్వారా అభిషేకం వచ్చింది. సమూయేలు ద్వారా రాజయ్యాడు. సమూయేలు ద్వారా దేవుని ఏర్పాట్లు అతనికి తెలియజేశాడు. సమూయేలు ద్వారా ఇన్ని కార్యములు జరిగించినా కానీ ఇతను మాట విననటువంటి స్వభావంతో నింపబడ్డాడు. జనులకు దడిచాడంటండి. మన మనుషులకు కాదు దడవాల్చింది, నీ బంధువులకి కాదు దడవాల్చింది, నీ కులానికి కాదు దడవాల్చింది, అన్య సంబంధమైన ఆచారాలకు కాదు నువ్వు దడవాల్చింది. ఎవరికి దడవాలి? దేవునికి దడిచి దేవుణ్ణి కనపరచాలి. నీవు దేవుణ్ణి కనపరుస్తున్నావా? ఎలాగో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభావం నేను బాబినయ్యా అని చెప్పి ఏదో ఎడుద్దామనుకుంటున్నావా? 51వ కీర్తన 16-17 ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను, దగన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏమండి ఏం కావాలంట దేవునికి చెప్పండి? విరిగి నలిగిన హృదయం కావాలి నీ దగ్గర. కఠినమైంది కాదు, కఠినమైన హృదయం కాదు దేవుడు మెచ్చుకునేది. నేను సరెండర్ అయిపోవటం, దేవుని దగ్గర సరెండర్ అయిపోవాలి, తగ్గించుకోవాలి. నువ్వు ఏదో ఎంత తీసుకొచ్చి పెడతాం కాదు. ఏం కావాలి? విరిగిన మనసు కావాలి, నలిగిన హృదయం కావాలి దేవునికి. ఏమండి ఆయన త్రోసేస్తాడానికి విరిగి నలిగిన హృదయం ఉంటే. ఏమండి దావీదు మహారాజు అయి ఉన్నాడు. దావీదు మహారాజు అయి ఉంటే పాపాన్ని చేసేసాడు, దాచిపెట్టేశాడు, ఎవ్వరికి తెలియనివ్వలేదు. రెండో కంటికి తెలిసిందమ్మా? ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం చేసేసాడు. ఏమండి పాపం రహస్యంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఏమండి ఆమెకి గర్భం వచ్చింది, భర్తను చంపించేశాడు, భర్తను ఉరియాని చంపించేశాడు. పంపించేసి ఏం చేస్తున్నాడు? చక్కగా ఇక సాగిపోద్దలేక నా నావ అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? చక్కగా సాగిపోద్ది ఇక ప్రయాణం అనుకుంటున్నాడు. అనుకుంటుంటే దేవుని యొక్క ప్రవక్తను పంపించాడు. ఏమని ప్రవక్తను పంపించి చెబుతున్నాడు? ఏమండి దావీదు ఆ మాట విని అతని మీద బహుగా కోపించి యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఆ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వవలెనని నాతానుతో నేను ఇప్పుడు కథ వేశాడు. ఆ కథలో చెబుతున్నాడు ఏమైపోయింది? ఆయన నోటి తీర్పు ఆయన మీదకి వచ్చిందా రాలేదా? ఏమొచ్చింది చెప్పు? ఎలాగొచ్చింది చెప్పాలి. వచ్చింది. 1కి 4 అన్నాడు. ఏంటి 4? అది కూడా కాదు. ఆయన ఉపపత్తుల్ని వేరే వారు అబ్షాలోమే కూడి పాపం చేశాడు. ఈయనేమన్నాడు? ఎవడైతే ఇలాగూ చేసి గొర్రెని దేనికి పోల్చాడు? బెత్షెబాని పోల్చాడు కదా. ఏమండి ఒక గొర్రెని అల్లారు ముద్దుగా ఆ భర్త దగ్గర ఏం తింటుంది? అల్లారు ముద్దుగా గోరు ముద్దలు తినుచుండగా. ఇప్పుడు కదా అదే కదా.
అప్పుడు ఏమన్నాడు? ఈయన ఏమంటున్నాడు? వాడు కనికరింపక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెను అన్నాడు. అలాగే ఏమండి, ఉపపత్నులనేటువంటి వారు దావీదు భార్యలుగా ఉన్నటువంటి వారు చెడిపోయారు వారు. అందుకని దావీదు ఎంత దీనత్వం చూపాడో చూడండి. 7వ వచనములు అంటాడు, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా అభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరును నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితే నీది చాలదని నీవు అనుకుని నీడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును కదా. యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితేవేమి? ఈ తీడగు ఉరియాను కత్తితో చంపించి అతని భార్య నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత తన్నే చంపించితివి. నీవు నన్ను లక్ష్యము చేయక ఈ తీడగు ఉరియా భార్య నీకు భార్య అగునట్లుగా చేసుకొని ఉంటివి కదా. సదాకాలము నీ ఇంటికి యుద్ధములే కలుగును. ఏమండి, ఇది ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఏమంటున్నాడండి? నేను పాపము చేసి తిని అని ఉంటుంది వాక్యం. అయ్యా, నేను పాపము చేసి తిని. ఎన్న వచ్చిన 13 ఏమంటున్నాడో చూడండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. ఏమండి చూడండి, ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిన్నయ్యా, తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. అందుకనే 51వ కీర్తన, ఏమని నా పాపము పోవునట్లుగా నన్ను బాగుగా కడిగండయ్యా, నన్ను పవిత్రపరచండి, నన్ను శుద్ధీకరించండి, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నా దోషమంతా పోవునట్లు నన్ను కడగండయ్యా, నీ రక్షణానందము నా నుండి తీసివేయకవయ్యా అని చెప్పి ప్రాధేయపడి వచ్చాడు దావీదు. దావీదుకిను యరొబాముకి ఎంత తేడా ఉందో తెలుసా? దావీదు ఎక్కడికక్కడ దీనత్వం కలిగి ఉండేవాడు. దావీదు ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంతో మునిగిపోయి ఉండేవాడు. యరొబాము గర్విష్ఠుడిగా ఉన్నాడు. యరొబాము ఒక ప్రవక్త వెళ్ళి అంటున్నాడు, ఈ బలిపీఠము బద్దలైపోతే దీని మీద ఉన్నటువంటి బుద్ధి ఒలికిపోతానంగానే ప్రవచించంగానే ఏం చేశాడు యరొబాము? ఏమండి, బలిపీఠం మీదుగా చేయి చాపి అతని కాలర్ పట్టుకున్నాడు. ఎవరి కాలర్ని? యాజకుని యొక్క కాలర్ని పట్టుకున్నాడు. బలిపీఠం ఏమైందండి? బలిపీఠం బద్దలైపోయింది, బుద్ధి ఒలిగిపోయింది. ఏమండి, ఎప్పుడైతే ఆ యాజకుని కాలర్ పట్టుకున్నాడో వెంటనే ఆయన చెయ్యి ఏమైపోయింది చెప్పండి? ఎండిపోవటం ప్రారంభమైపోయింది. ఎందుకు? గర్విష్ఠుడు. దావీదు ఎంత మటర్ చేసినప్పటికీ కూడా, దావీదు ఎంత పాపము చేసినప్పటికీ కూడా ఏమని తన ప్రాణాన్ని రక్షించుకోగలిగాడు. కానీ ఆ పాపానికి వచ్చేటువంటి శిక్షణ మాత్రం తప్పించుకోలేకపోయాడు. దాన్ని మనం గమనించాలి. నీ పాపము నీ మనవలను పట్టుకుంటుంది, నీ పాపం నీ మనవలను పట్టుకుంటుంది, నిన్ను పట్టుకోదు. ప్రియ తల్లి, ఎంతో అనుభవంతో చెబుతున్నాను నేను, నీ పాపము నిన్ను పట్టుకోదు, నీ పాపము నిన్ను పట్టుకోదు. ఎవరిని పట్టుకోవడదో తెలుసా? నీవు అతిగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఎవరినో అయితే నీవు అతిగా ప్రేమించి అల్లారి ముద్దుగా చూస్తున్నావో వాళ్ళను పట్టుకుంటుంది పాపం. దావీదు పాపం ఎవరిని పట్టుకుందమ్మా? అబ్షాలోమును పట్టుకుంది, అమ్మోన్ను పట్టుకుంది, తామారుని పట్టుకుంది, ఉపపత్నులను పట్టుకుంది. ఏమ్మా, అబ్షాలోము ఏమండి దావీదుని పట్టుకోలేదు, కానీ వారందరూ కూడా అమ్మోన్ను కూడా పట్టుకుంది, వదిలిపెట్టకుండా. పాపం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులరా, యథార్థమైన హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తునకు వలె, అంటే ఏంటంటే క్రీస్తుకి ఎలాగో లోబడుతున్నామో అలాగే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి,
మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనోపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి. ఏమండి, దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. లోబడేటువంటి మనస్సు మనం ప్రభువుని అడుక్కోవాలి. కొలసీలు రాసిన పత్రిక 3:22 కూడా చూడండి అమ్మా. ఏమండి, దాసులారా మనుషులను సంతోషపెట్టినట్టు వారైనట్టుగా కంటికి కనబడవలనని గాక ప్రభువునకు భయపడుచు ఏమండి శుద్ధీకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. మనం విధేయత చూపాలి. విధేయత, అవిధేయత వేరు, విధేయత వేరు. విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది, విధేయతలో దీవెన ఉంటుంది. అందుకనే చూడండి, చివరిగా తీతు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. తమ యజమానులకు ఎదురు మాట చెప్పగా ఏమియో అపహరింపగా సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుము, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. దేవుని వాక్యము, నువ్వెంత లోబడితే అంత దీవించబడతావు. మొదట నువ్వు దేవునికి లోబడితే, దేవుని బిడ్డలకు లోబడితే నీ బిడ్డలు నీకు లోబడతారు. మేము అదే నేర్చుకున్నాం. మా బిడ్డలు ఈ రోజు వరకు కూడా ఎదురు చెప్పకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి మేము లోబడినందువలన మా బిడ్డలు మాకు లోబడ్డారు. నువ్వు దేవునికి లోబడితే నీ బిడ్డలు నీకు లోబడుతూ ఉంటారు, కుటుంబం అంతా నీకు లోబడుతూ ఉంటుంది. నీ కోడళ్ళు నీకు లోబడుతూ ఉంటారు, నీ అల్లుళ్ళు నీకు లోబడుతూ ఉంటారు, నీ మనోసంతానం నీకు లోబడుతూ ఉంటుంది. ఏమండి, నువ్వు దైవ సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు భయము వణుకుతో నింపబడి ఉండాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, నీ కుటుంబాన్ని కట్టుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవునికి లోబడు, దేవుని బిడ్డలకు కూడా నువ్వు లోబడి తగ్గించుకోవాలి. దేవుడు అందుకని అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. నా మాట ఏమని, నీవు నా మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది చేసిన ఎడల నీ శత్రువునికి నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధికి నేను విరోధనై ఉంటాను. దేవునికి లోబడతావా? ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చండి.